హలో వరల్డ్ మీరు చూస్తున్నారు. సో చార్మినార్ అండి, హైదరాబాద్లో ఉండే మనకు అద్భుతమైన ప్రదేశం మనకు ఇది. సో చార్మినార్ విజిట్ ఈ విధంగా ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, మొత్తం కూడా చార్మినార్ అండి. సో పైకి ఎక్కిపోదాం, చాలామంది జనాలు కూడా వచ్చేసారు. లోపలికి వెళ్ళిపోదాం. మనకు ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ మనకు చార్మినార్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకు ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అండి ఛార్జ్ చేస్తారు. మనకు 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే ఉచిత ప్రవేశం అని ఉంది ఇక్కడ. సో ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ అన్నమాట, ఇండియన్స్కి ఓన్లీ. చూస్తున్నారు కదా, మనం చార్మినార్ మెట్లు ఎక్కుతున్నామండి. పైకి ఎక్కే మెట్లు ఈ విధంగా ఉంటాయి మనకు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో చార్మినార్ పై నుంచి చూస్తే వ్యూ ఈ విధంగా ఉంటుంది. మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్సీ అంటే రెండో గేట్ ఎంట్రెన్సీ అండి. ఇది మనకు మొత్తం కూడా 4 గేట్లు ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు రెండవ గేట్ ఎంట్రెన్సీ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ విదేశీయులు వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మనకు. సో తెలుగు వాళ్ళకి అంటే విదేశీయులు కూడా దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మనకు ఇది వచ్చేసి 3వ గేటు ఎంట్రెన్సీ అండి. మనకు మొత్తం కూడా చెప్పాను కదా 4 గేట్లు ఉంటాయి, 4 ముఖ ద్వారాలు ఉంటాయి అన్నమాట. మనకి ఇది 3వ గేటు ఎంట్రెన్సీ ఈ విధంగా ఉంటుంది. సో చాలామంది సందర్శకులు వచ్చి ఉంటారు. అంటే ఈ విధంగా ఉంటుంది మనకు చార్మినార్ పైనుంచి కూడా విజిట్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఎంట్రెన్సీలో టికెట్ కౌంటర్ అక్కడ కనిపిస్తుంది. మనకు టికెట్ కౌంటర్ అక్కడ ఈ విధంగా ఎంట్రెన్సీ ఉంటుంది. సో మొత్తం కూడా ఇలా ఉంటుందండి మనకు చార్మినారు. అంటే చార్మినార్ చరిత్ర గురించి మనకు అవసరం లేదండి, ఎందుకంటే మనం చరిత్ర చెప్పడం లేదు ఇక్కడ. ఓన్లీ మనం చూస్తున్నాం, అంటే ట్రావెల్ కంటెంట్లో భాగంగా మనం ఈ ప్రదేశాన్ని చూస్తున్నాం అంతే. సో చరిత్ర చెప్తే అది మనకు ఒక హిస్టరీ ఛానల్ అవుతుంది. సో మనం చరిత్ర చెప్పడం లేదండి. మీకు కావాలంటే చరిత్ర గురించి, చార్మినార్ చరిత్ర గురించి సెర్చ్ చేసుకోండి. మనకు చెప్పాను కదా, మెయిన్ గేట్ ఎంట్రెన్సీ ఈ విధంగా ఉంటుంది. మనకు మొదటి గేటు ఎంట్రెన్సీ అన్నమాట ఇది. సో చాలామంది జనాలు ఉంటారు, అలాగే మంచి షాపింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మనకు. సో అద్భుతంగా ఉంటుంది చూడండి. మనకు చూస్తున్నాము కదా, ఇక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది. ఆ మసీద్ కూడా చూద్దామండి, దగ్గరికి వెళ్ళేసి చూద్దాము. సో మెయిన్ గేట్ ఎంట్రెన్సీ మనం ఫస్ట్ తీసింది, రెండో గేట్ ఎంట్రెన్సీ, తర్వాత తీసింది మూడవది. ఇది మెయిన్ గేట్ అండి. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది 4వ గేట్ ఎంట్రెన్సీ అండి. సో మనకు ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఎలా ఉంది చూడండి. 4వ గేట్ ఎంట్రెన్సీ వచ్చేసి మనకు ఇదండి. సో మొత్తం కూడా చూశారు కదా, 4 గేట్ల ఎంట్రెన్సీ ఈ విధంగా ఉంటుంది. అంటే మనం కింద నుంచి వ్యూ చూసి చాలా అందంగా ఉంటుంది, కానీ పైకి వచ్చి చూస్తే అంత అద్భుతంగా ఏమీ ఉండదు. ఎందుకంటే పాత గోడల నిర్మాణం అనేది ఈ విధంగానే ఉంటుంది కదా మనకు, చాలా ఏళ్ళ సంవత్సరాలది ఇది. ఇక్కడ మనకు నో ఎంట్రీ అని కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి, అంటే చార్మినార్లో నుంచి. సో అక్కడ కనిపిస్తుంది కదా మనకు, అక్కడ నుంచి నడుచుకుంటూ కిందికి మెట్ల మార్గం ద్వారానే కిందికి వెళ్ళిపోవాలి. నో ఎంట్రెన్సీ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, చార్మినార్ గోడలపై ఇలాంటిది రాయకూడదు. అలాగే మనకు ఎగ్జిట్ దారి కూడా ఈ విధంగా చూపిస్తుంది. సో గోడలపై రాయకండి ఏంటివి కూడా. సో విదేశీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, ఈ విధంగా ఉంటారు వీళ్ళు. చార్మినారా మజాకా చూడండి, ఎంత అద్భుతమైన ప్రదేశము. మనకు జనవాసంతో, జనాలతో ఎంతో కలకలలాడిపోతుందని చెప్పొచ్చు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు చార్మినార్ వ్యూ పాయింట్ అండి. మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఓకే గైస్, మనము కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ కిందికి వెళ్ళే మెట్ల మార్గం ఈ విధంగా ఉంటుంది. పైకి ఎక్కువ వచ్చేటప్పుడైతే సో మొత్తం కూడా మనకు వచ్చేసి ఒక 50 అంటే 50 మెట్లు కూడా ఉండవు. ఈ 50 మెట్లు కూడా మనకు ఏ విధంగా ఉంటుందంటే, సో మోకాలు పట్టుకుపోతాయేమో, అంటే ఇలా అమాంతం పైకి ఎక్కిపోవాలి. సో ఒక్కొక్క మెట్టు వచ్చేసి మనకు ఒక అడుగుకు పైగానే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మొత్తం కూడా చార్మినార్ వ్యూ అండి. మనం అక్కడి నుంచి తీసామన్నమాట ఇందాక. సెంటర్లో ఉన్నాము. సో సెంటర్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు. చూశారు కదా, ఇది 2వ గేటు. అలాగే ఇక్కడ కనిపించేది ఇది 3వ గేట్ అండి. ఇది 3వ గేటు. సో మొదటి గేట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు. సో అన్నవాళ్ళు మన వెనకాలే వచ్చేసారు వీళ్ళందరూ కూడా. సో ఇది వచ్చేసి మనకు 4వ ఎంట్రెన్సీ గేట్ అండి. సో మనం ముఖ్యంగా మీరు రావాల్సింది ఏ గేట్ నుంచి అంటే, ఇక్కడ 2వ గేట్ నుంచి కానీ, లేదంటే కూడా ఇక్కడ మెయిన్ గేట్ నుంచి, ఈ 2 గేట్ల నుంచి కానీ మనకు ఎంట్రెన్సీ ఉంటుంది అన్నమాట. మనకు దసరా ఉత్సవాల సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా ఇక్కడ బోనాలు అమ్మవారిని వెలిచారు. అంటే బోనాల పండుగ జరుగుతుంది కదా మనకు దసరాకు. సో ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారిని కూడా వెలిచారు. శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ అంట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా క్యూ కట్టేశారు చూడండి. సో ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా మనకు. చెప్పాను కదా, అమ్మవారి టెంపుల్ అండి మనకు. శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం ఈ విధంగా ఉంటుంది మనకు. ప్రసాదాలు కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్న స్కాన్ చేసి అమ్మవారు ఎప్పటికప్పుడే వాట్సాప్ ఫొటోస్ కానీ, వాట్సాప్ చాట్ కానీ చేయొచ్చు మీరు.
మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చార్మినార్ మొత్తం వ్యూ పాయింట్ అండి. సో అద్భుతంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మీరు ఎంతమంది విజిట్ చేశారు హైదరాబాద్లో ఉండే చార్మినార్ని కామెంట్ చేయండి గైస్. ఈరోజు వచ్చేసి మనకు చాలామంది వచ్చేసారు ఇక్కడికి, ఎందుకంటే సో వర్షం పడింది గత 4 రోజుల నుంచి, అందుకనే ఈరోజు చాలామంది విజిటర్స్ వచ్చేసారు, అంటే చాలామంది చూడడానికి వచ్చారు చార్మినార్ని. సో ఇక్కడ వచ్చేసి మంచి షాపింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. నైట్ వ్యూ ఎక్సలెంట్ ఉంటుందండి, అద్భుతమైన కల్చర్తో ఉంటుంది. మనకు జనాలు చాలా వచ్చేసారు ఇప్పటికే. సో బైకులు కూడా ఎంట్రెన్స్ ఉంటుంది, ఓన్లీ బైకులు మాత్రమే, కార్లు ఆటోలు అలాంటివి ఎంట్రెన్స్ ఉండదు. సో అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం మాకు కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.